అత్యాశ వల్ల కలిగే నష్టం. మనిషికి సంపద ఎంత ఉన్నా అత్యాశ ఒక్కటి చాలు అన్నీ పోవడానికి. ఈ రోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఆ కథ మీ జీవితాన్ని మార్చగలదు. చాలా కాలం క్రితం కృష్ణా నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాముడు అనే రైతు నివసించేవాడు. రాముడు చాలా కష్టపడి పని చేసేవాడు. అతని దగ్గర ఒక చిన్న పొలం, ఒక ఆవు, పొట్టకు తిండి ఉండేది. చాలా సంతోషంగా జీవించేవాడు. అతని భార్య సీత చాలా మంచిది. పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. ఇల్లు చిన్నదైనా మనసులు పెద్దవి. జీవితం అందంగా సాగిపోతుండేది. ఒకరోజు ఊరిలోకి ఒక వ్యాపారి వచ్చాడు. అతను రాముడిని చూసి అన్నాడు, రేపు ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నువ్వు నడవగలిగినంత భూమి అన్నీ నీదే. కాని ఒక్క షరతు, సూర్యాస్తమయానికి ముందు నువ్వు మొదలుపెట్టిన స్థానానికి తిరిగి రావాలి. రాముడి మనసులో అత్యాశ మొదలైంది. ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఎంత ఎక్కువ నడిస్తే అంత ఎక్కువ భూమి దొరుకుతుంది అని ఆలోచించాడు. పొలాలు, తోటలు, చెరువులు అన్నీ నావే అవుతాయి అని కలలు కన్నాడు. తెల్లవారుజామునే లేచి వేగంగా నడవడం మొదలుపెట్టాడు. తూర్పు వైపు వెళ్ళాడు. పడమర వైపు తిరిగాడు. ఉత్తర వైపు సాగాడు. ఆపలేకపోయాడు. భార్య పిలిచింది, ఆగు, అలసిపోతావు అని. రాముడు వినలేదు. ఇంకా ఇంకా అని ముందుకు సాగాడు. కాళ్ళు నొప్పిపెట్టాయి. నోరు ఎండిపోయింది. కాని మనసు ఆగలేదు. మధ్యాహ్నం అయింది. సూర్యుడు తలమీద ఉన్నాడు. రాముడికి అప్పుడు అర్థమైంది, చాలా దూరం వచ్చేశాడు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. సూర్యుడు అస్తమించడం మొదలైంది. రాముడికి భయమేసింది. పరిగెత్తాడు. గుండె దడదడలాడింది. శ్వాస అందడం లేదు. కాళ్ళు తడబడుతున్నాయి. కాని ఆగలేడు. ఆగితే భూమి పోతుంది. గ్రామం కనిపించింది. మొదలుపెట్టిన స్థానం కనిపించింది. వ్యాపారి అక్కడ నిల్చుని ఉన్నాడు. రాముడు చివరి శక్తితో పరిగెత్తాడు. 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 చేరుకున్నాడు. కాని అక్కడే పడిపోయాడు. గుండె ఆగిపోయింది. అంత భూమి సంపాదించాలని పరిగెత్తిన రాముడికి చివరికి కావలసింది 6 అడుగుల భూమి మాత్రమే. ఈ కథ మనకు నేర్పేది ఏమిటి? అత్యాశ మనిషిని ఎప్పుడూ సంతోషపెట్టదు. మన దగ్గర ఉన్నదాన్ని విలువైనదిగా భావించడమే నిజమైన సంపద. సంతోషం దూరంగా లేదు. అది మన ఇంట్లోనే ఉంది. మన మనసులోనే ఉంది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారికి కూడా ఈ నీతి తెలియనీయండి. తదుపరి కథ కోసం వేచి ఉండండి. నమస్కారం.